దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానని దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నీవు కోల్పోయిన దానికంటే గొప్పదే దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నారు. నువ్వు కోల్పోయిన దేవుని మొదటి ప్రేమను, ప్రార్థనా జీవితాన్ని, నెమ్మది, సమాధానము, ఆరోగ్యము, ఏ విషయంలో ఏది నువ్వు కోల్పోయావో దేవుడు దానికన్నా గొప్పది, శ్రేష్టమైనది ఆయన నీకు అనుగ్రహించబోతూ ఉన్నారు. ఏదైనా సరే పాతది పోతేనే ఆ ప్లేస్లోకి కొత్తది వస్తుంది. కాబట్టి ఏది నువ్వు పోగొట్టుకున్నావో, అయ్యో ఇది పోయింది అని బాధపడొద్దు, కానీ నువ్వు పోగొట్టుకున్న దానికంటే రెట్టింపుగానే దేవుడు నీకు అనుగ్రహించబోతున్నారు. నీ జీవితంలో దేవుడు రెట్టింపు సమృద్ధిని, రెట్టింపు సంతోషాన్ని, రెట్టింపు ఆనందాన్ని, రెట్టింపు ప్రార్థనా జీవితాన్ని దేవుడు మరలా నీకు అనుగ్రహించబోతున్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 30వ అధ్యాయము 19వ వచనము. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపరముండును. జనమా, నీవికనేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నీవికనేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆమేన్. దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. నీవిక ఏ మాత్రము ఏ విషయంలోనూ కూడా నువ్వు కన్నీళ్లు విడవవు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు నువ్వు ఏ విషయంలో కన్నీళ్లు విడుస్తున్నావో, నువ్వు దుఃఖముతో వేదనతో ఈరోజు వాగ్దానం వింటూ ఉన్నావో, నీ హృదయ భారముతో, హృదయ అంతరంగంలో ఉన్న వేదనతో, ఎవరికి చెప్పుకోలేక ఏమి చెయ్యాలో తెలియక కన్నీటితో నువ్వు వాగ్దానం వింటూ ఉండగా దేవుడు అంటున్నారు, అమ్మ నీవికనే మాత్రము కన్నీళ్లు విడువవు, నా కుమారుడా ఇక నువ్వే మాత్రము కన్నీళ్లు విడువవు అని దేవుడు సెలవిస్తున్నారు. ఎందుకంటే ఆయన నీ పక్షముగా ఉండి యెహోవాకి మొర్రపెట్టే వారికి, యెహోవాకి నిజముగా మొర్రపెట్టే వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు. నువ్వు హృదయంలో ఉన్న వేదనతో కన్నీళ్లు విడుస్తూ నువ్వు నిజముగా ఆయనకు మొర్ర పెడుతూ ఉండగా దేవుడు నీకు సమీపముగా ఉండి నీ పక్షముగా ఉండి ఆయన కార్యములు జరిగించబోతున్నారు. కాబట్టి నువ్వు ఇంకేమాత్రము కన్నీళ్లు విడవవు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నువ్వు ఏ విషయంలో ఈరోజు కన్నీళ్లు కార్చి ఉపవాసం ఉండి ఆయన పాదాలు పట్టుకుని హృదయము యథార్థముతో దేవుని మీద ఆనుకొని విశ్వాసంతో నమ్మికతో నువ్వు ప్రార్థిస్తున్నావు, ఆ విషయంలో దేవుడు నీ పక్షంగా ఉండే కార్యము జరిగించబోతున్నారు. కాబట్టి దేవుడు మాట ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు. ఏ విషయంలో ఈరోజు నువ్వు కన్నీరు విడుస్తున్నావు ఆ విషయంలో దేవుడు నీ జీవితంలో కార్యము జరిగిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలో దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకొని ప్రేయర్లో ఏకీభవించు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవత. నిచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యల పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. ప్రతి బిడ్డ రాకపోకలందు దేవుడు తోడుగా ఉండి క్షమైన ప్రయాణం అనుగ్రహించును గాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాతసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.